హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న శుక్రవారం రాజమండ్రిలో వరాహలక్ష్మి నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళానండి. అసలు ఈరోజు దర్శనం ఉండదమ్మా, మీరు దర్శనానికి ఎలా వచ్చారు, ఈరోజు పుష్పాలతో పూజ చేస్తారు, ఇక్కడ దర్శనమేం ఉండదు అని చెప్పారు. ఎంత బాధ వేసిందంటే మీరు నమ్మరండి, అంత బాధ వేసింది. నేను పెళ్ళైన 11 సంవత్సరాల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు వెళ్ళలేకపోయాను అనమాట. సరే, అలా వెళ్ళలేదు అనుకుంటూనే వెళ్ళాను, అందుకని ఇలా జరిగిందేమో అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయ్యాను, చాలా బాధపడ్డాను నేను, మా ఫ్రెండ్ కూడాని. వెళ్ళినందుకు కాసేపు కూర్చొని అక్కడ ఏదో పూజ అవుతుంది అంటున్నారు కదా అని చెప్పేసి అయితే కూర్చున్నాను. మూడిగా కూర్చొని యూట్యూబ్లో ఏమైనా ఆయన దర్శనం దొరుకుతుందేమో, ఆయన ఫోటో చూద్దాము, నేను ఎప్పుడు చూడలేదు కదా, డైరెక్ట్గా చూద్దామంటే అవ్వలేదు అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నాను. అప్పుడే నిజంగా అండి ఒక అద్భుతం జరిగింది, మీరు నమ్మరు. బ్యాక్ చూడండి, జూమ్ చేసి చూడండి, ఆయన తెర తీరంట ఆ రోజు. ఎందుకో మరి ఆ పూజ చేస్తున్నారు, ఆయనకు సమర్పించాలనో ఏంటో తెలియదు, కానీ తెర అయితే తీశారండి వెనక. చాలా సంతోషం అనిపించింది, అసలు నమ్మలేను, నేను చెప్పలేను కూడా, అంత సంతోషం అనిపించింది. ఆ బాధ అంతా పోయి, నువ్వు యూట్యూబ్లో ఎందుకు నెత్తుక్కోవడం, నేను నీకు కనిపిస్తాను అన్నట్టుగా ఆయన నాకు నిజంగా దర్శనం ఇచ్చినట్టు అనిపించిందండి. నా దగ్గరకు వచ్చి ఇదిగో చూడు అన్నట్టుగా అనిపించిందండి. ఎంత సంతోషం వేసిందో. ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోదాం అనుకునే కూర్చున్నాము. నిజంగానే ఆయన దర్శనం జరుగుతుందని అస్సలు అనుకోలేదు, ఎందుకంటే 5వ రోజు లాస్ట్ రోజు దర్శనం జరగదని అక్కడ చాలామంది చెప్పేశారు. చాలామంది డిసప్పాయింట్ అయ్యి చాలామంది వెనక్కి కూడా వెళ్ళిపోయారు. నేను మా ఫ్రెండ్ వెళ్ళిపోదాము, సర్లే కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం వచ్చినందుకు అని చెప్పేసి అయితే కూర్చున్నాము, బలవంతంగా కూర్చున్నాము. అప్పుడే జరిగిందండి ఆ వింత. అంత సంతోషం అనిపించిందో. నేను ఇంకా జరగదులే అని చెప్పేసి అయితే అప్పుడే చూడండి, చూస్తున్నారు కదా, ఆయన దర్శనం జరిగింది. వా అనిపించింది. మీలో ఎంతమంది వరాహలక్ష్మి నరసింహస్వామి గుడి చూసారో కామెంట్ చేయండి. బాయ్.